ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నా ఇచ్చాడు. నిన్నటి మన్నా ఈ రోజుకు పనికిరాదు, అది కుళ్ళిపోతుంది. ప్రతిరోజు వారు కొత్త మన్నాను సేకరించాలి. మన ఆత్మీయ ఆహారం కూడా అంతే. 10 ఏళ్ల క్రితం నేను ఉపవాసం ఉన్నాను, 5 ఏళ్ల క్రితం నేను బైబిల్ చదువు అన్నది ఈ రోజు నీ ఆత్మీయ పోరాటానికి బలానివ్వదు. ప్రతిరోజు కొత్తగా దేవుని కృపను వెతకాలి. ఆస మొదటి యుద్ధంలో దేవుని సహాయం కోరాడు, కానీ రెండో సమస్య వచ్చినప్పుడు రాజకీయ పొత్తులు కోరాడు. మనం కూడా కొన్ని సమస్యల కోసం ప్రార్థిస్తాం, కానీ మరికొన్ని సమస్యలు, ఉదాహరణకు ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, ఇవన్నీ వచ్చినప్పుడు ఇది డాక్టర్లు చూసుకుంటారులే, లేదా ఇది డబ్బుతో అయిపోయేది కదా అని దేవుని పక్కన పెడతాం. గుర్తించుకోండి, నీ సమస్య రూపం మారవచ్చు, కానీ పరిష్కారం మాత్రం మారకూడదు. నీ పరిష్కారం దేవుడే ఉండాలి. గత అనుభవాలు మనల్ని దేవునిపై నమ్మకం పెంచేలా ఉండాలి, కానీ మన సామర్థ్యంపై నమ్మకం పెంచేలా ఉండకూడదు. ఆశ తన పాత విజయాల వల్ల ప్రవక్త గద్దింపును కూడా వినలేనంత